మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు సాయం చేస్తామని చెప్పి చేతులెత్తేశారని, పెట్టుబడి సాయం కింద వాగ్దానం చేసిన 40,000 స్థానంలో కేవలం 5,000 ఇచ్చారని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు కష్టం వస్తే ఉచిత పంటల బీమా ద్వారా వెంటనే ఇన్సూరెన్స్ డబ్బులు అందించేవాళ్లమని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రైతు సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి ఎప్పుడూ చూడలేదని, కొత్త పాలనలో పంటల భద్రతకు హామీ లేదని జగన్ పేర్కొన్నారు. ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000 ఇచ్చారు. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000 ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చింది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు. రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా